తినే డైట్ పరంగా కానీ చాలా వ్యాధులు అనేవి వస్తున్నాయి అన్నమాట. ముందు కొన్ని సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇప్పుడు చూస్తే మనకి చాలామంది ఎన్నో రకరకాల ఏమంటో బాధపడుతున్నారు. అన్నిటికీ కూడా చిన్న సొల్యూషన్ ఏంటంటే మనం డైట్లో కొన్ని మార్పులు అవి చేస్తే అవి చాలా సింపుల్ చిట్కాలే ఉంటాయి, మన ఇంట్లో చేసుకునేవి కావచ్చు. అవన్నీ కూడా ఏంటంటే మేము డిస్కస్ చేయడం కూడా అయింది. అండ్ నాకు ఫస్ట్ టైం ఈ విషయం చెప్పినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంత మంచి అవకాశం కలిగించినందుకు సార్ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ ఏంటంటే అది చాలా మంచి ఆలోచన. అంటే క్యాన్సర్ నివారణ కోసం చాలా మంది, అంటే ఇది ఒక 2 నెలల ముందు తీసుకున్న డెసిషన్ కాదు, ఇది కొన్ని ఏళ్ళ నుంచి అనుకున్న ఆలోచన నాకు చాలా నచ్చింది అనమాట. వెంకటాద్రిపాలెం సమీపంలో ఒక మంచి కాన్సెప్ట్తో క్యాన్సర్ పేషెంట్కు నేను సేవ చేస్తానని చెప్పి నా దగ్గరికి వచ్చి రావడం జరిగింది. క్యాన్సర్ అనేది కామన్ అయిపోయింది. వాస్తవంగా మనం తీసుకునేటటువంటి ఆహార అలవాట్లను మనం దూరంగా ఉంచినట్టయితే, మద్యపానం, ధూమపానం వాటిని మనం దూరంగా ఉంచినట్టయితే క్యాన్సర్ రాకుండా మనం నిర్మూలించవచ్చు. ఈరోజు ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంలో భాగంగా మిర్యాలలో ఒక అవగాహన సదస్సు పెట్టి ఇక్కడ కొంతమందికి క్యాన్సర్ రోగులకు ట్రీట్మెంట్ కూడా ఇస్తానని చెప్పి తెలియడం జరిగింది. అందులో భాగంగా నేను సామాజికవేత్తగా, నేను ఒక MPHA మల్టీపర్ హెల్త్ అసిస్టెంట్ స్టూడెంట్గా నేను ప్రాథమిక వైద్యం మిర్యాలలో దాదాపు 30 సంవత్సరాల నుంచి అందజేస్తాను. వారికి నా వంతుగా పూర్తి సహాయ సహకారం అందిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ వారిని ఏంటంటే అది అనుమానం నుండి ప్రశ్న ఉంది. అసలు వంటిల్లు ఎక్కడ ఉంది, ఔషధాలు ఎక్కడ పెట్టుకుంటున్నాం, అందరం కూడా ఎక్కడ ఏది మంచిది దొరుకుతుంది యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎక్కడి నుంచి ఏం తెప్పించుకొని తిందాం, వస్తా తినేసి ఇంకొక 2 ప్యాకెట్లు నా ఇంటికి కూడా తీసుకెళ్ళిపోదాం అనేటటువంటి ఆలోచన విధానం మారితే తప్ప ఈ క్యాన్సర్ అని కాదు. ఈ క్యాన్సర్ మనం పెట్టుకున్న పేరు ముద్దు పేరు క్యాన్సర్. ఇది ఎప్పుడో ఆదిమానవుడు పుట్టినప్పటి నుంచి కూడా ఉంది. కాకపోతే అప్పుడు కొన్ని లక్షల్లో ఒకరికి ఇద్దరికో కనిపించేది రాచపుండు. మనం శాతం బాగా పెరిగిపోయి ఏదైతే డీటాక్సినేషన్ కాకుండా ఇంకా 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 పెరిగిపోతున్నాయో అవన్నీ కూడా ఒక బృందంగా ఏర్పడిన తర్వాత ఈ మనిషిని ఒక అవయవాన్ని పట్టుకొని పీడించేదే మనం పెట్టుకున్న ముద్దు పేరు క్యాన్సరు. అయితే ఏదో కొంచెం సిమ్టమ్స్ కనిపించగానే కార్పొరేట్ హాస్పిటల్కి పరిగెట్టిన తర్వాత వాళ్ళు ఆ ఫోటోలని ఈ ఫోటోలని ఈ టెస్టులని ఆ టెస్టులని అన్నీ చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళినటువంటి ఈ బాధతో బాధపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కానీ ఆయన తరపు వెనకాల ఉన్నవాళ్ళు కానీ దీనికి చిలవల పొలవలు కల్పించుకొని క్యాన్సర్ అనే దానికి ఒక ముద్దు పేరు ఏం పెట్టారంటే వచ్చింది కాబట్టి చచ్చిపోతాడు. అది ఆడ కానీ మగ కానీ చిన్న కానీ పెద్ద కానీ ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే ఇటువంటి ఒక ఆలోచన విధానాన్ని ముందు మానేయాలి. క్యాన్సర్ వస్తే మనిషి చచ్చిపోతారని ఎక్కడా కూడా వైద్యశాస్త్రంలో లేదు. దానికి ఎవరైతే వైద్యులు ఉన్నారో వాళ్ళు 50% మాత్రమే కర్తలు, మిగతా 50% పైన మాత్రం ఎవరైతే ఉన్నారో ఈ వ్యాధితో బాధపడేవాళ్ళు ఆడ కానీ మగ కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ చిన్న వయసు వాళ్ళు కానీ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు కూడా పూర్తిగా సహకరిస్తేనే ఈ మహమ్మారిని మీకు నిజంగా కూడా ఆ తగ్గిన వాళ్ళు కానీ మేము కానీ మీకు ఎప్పుడు కూడా ప్రజలందరూ మీకు కృతజ్ఞత ఉండాలి. ఎందుకంటే ఇలా కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా కూడా క్యాన్సర్ ఈ తగ్గే అవకాశం లేదంటారు. అసలు ఆ వ్యక్తికి నీ వైద్యంతో బతికిపోతే వాడు ఆ జన్మ నీకు రుణపడి ఉంటాడు. వాడు నీకు ఎందుకంటే నీకు పాదాభిషేకం చేసి నీకు మొత్తం వాడు ఇదైపోతాడు. ఎందుకంటే వాడి ఫ్యామిలీ వాడి డబ్బు ఎంత ఉండొచ్చు కానీ వాడి లైఫ్ క్రియేట్ చేసిన ఇది చేసి ఇచ్చేది నీ యొక్క మెడిసిన్లో ఆ గొప్పతనం ఉంది. కాబట్టి నీ వ్యక్తి ఇండస్ట్రీ కానీ నీ వైద్యం కానీ ఇంకా మరి నీకు మంచి దగ్గరికి పేషెంట్లు పట్టుకొస్తే ఒక 10 మంది 10 మందికి నయం అయితే నీకేం ఇబ్బంది లేదు. నువ్వు మా మిర్యాలను వదిలిపెట్టుకోవడానికి కూడా
క్యాన్సర్ డే. ఇది క్యాన్సర్ అనేది అసలు జీవితంలో వస్తే అంటే ఆ కుటుంబాలు ఎంత విచ్ఛిన్నం అయితే ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి కాబట్టి ఈరోజు వాళ్ళు పడే బాధను కనీసము ఈ క్యాన్సర్ మీద పనిచేయాలన్న ఉద్దేశంతో, అంటే బలమైన మూలికలు ఇచ్చి వాళ్ళని కాపాడాలన్న ఉద్దేశంతో దీన్ని ఒకప్పుడు రాచపుండు అని పిలిచేది. రాజుల కాలం నుంచి ఈ వ్యవస్థ పుట్టుక నుంచి ఇది ఉన్నది. మన ఆహారమే ఆరోగ్యం. వాస్తవంగా మనకు ఎన్నో రకాలుగా చెప్తుంటాం కాబట్టి, కానీ దాన్ని ఆచరణలోకి తీసుకురాక స్విగ్గీ జొమాటో వచ్చిన తర్వాత మన జీవితాలు అస్తవ్యస్తమైనవి ఎంతోమంది మేధావులు చెప్తున్నారు. మన వంటిల్లే వైద్యశాల, మన ఇంట్లో గినక తీసుకునే ఫుడ్ అమృతం, బయట తీసుకునేది విషంతో సమానం. కాబట్టి దయచేసి ఎవరైనా క్యాన్సరు అని అనగానే మా దగ్గరికి వస్తే 30 నుంచి 50-60 రోజులలో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారు. మీరు ఏంటంటే నేను ఎంతోమందికి నా దగ్గరికి వస్తుంటారు మూలికల కోసం. అంటే నేనేంటంటే అఫీషియల్గా అంటే ఆ చదువుకొని BA MS భారత రాజ్యాంగం ఉంది కాబట్టి మనము దాని గురించి మాట్లాడొద్దు కాబట్టి మేము మూలికలమే ఇస్తాం కాబట్టి ఆ మూలికల గురించే మాట్లాడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా జబ్బు బారిన పడ్డ వ్యక్తి 6000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆయుర్వేదం 200 సంవత్సరాలు ఉన్న చరిత్ర గల వైద్యం కోసం మనం పరుగులు పెడుతున్నాం. వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు చూసి 45 డేస్ 45 రోజుల ఈయన బ్రతకడు అంటే నా దగ్గర ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్పింది వింటే బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ఆయుర్వేద చరిత్రని ఆయుర్వేద రంగాన్ని ప్రోత్సహించే మేధావులు మొట్టమొదటిసారిగా నా తమ్ముడు చిట్టుబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాజకీయం కోసం పేరు కోసం ప్రత్యేకల కోసం తిరిగే ప్రతి వ్యక్తి చాలా మందిని కనపడతారు. కానీ ఈ మిర్యాలగూడ పట్టణంలో మీరు చెప్పే బయో ఎంజైమ్ గినక భారతదేశం మొత్తం వరల్డ్ మొత్తం ఇక్కడికి తీసుకొద్దాము. నేను మీ అడుగున నడుస్తా అని నాకెంతో ఆర్థిక సహాయం చేసి పూర్తి సమయాన్ని కేటాయించి నేను హైదరాబాద్లో 3 రోజులు ఉన్నా ఇక్కడ ఉండి దీన్ని మొత్తం నిర్మాణం చేసి అక్కడ బయో ఎంజైమ్ ఆ సిస్టమ్ని కనుక డెవలప్ చేయాలని ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు తీరుకుంటే అప్పుడు వచ్చి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి ఇది మన అందరిది. ఇది ఒక రాజకీయ సంస్థ కాదు, ఒక కులమత సంస్థ కాదు. ఈ భారతదేశంలో క్యాన్సర్ అనేది లేకుండా చేస్తానికి మనం అందరూ పోరాడటానికి నేను మీ ముందుకు వచ్చిన. ఎన్ని ఒడిదడుకులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక అతను ఢిల్లీలో ఒక సైంటిస్టు నాకు పరిచయమై 8 మంది సైంటిస్టులు నాకు పరిచయం చేసిండు. సోదరా 14 సంవత్సరాల క్రితం నువ్వు చనిపోయిన వ్యక్తివి, ఈరోజు ఒక శక్తిలాగా మారినవు, తప్పకుండా నీతోటి అవుతుందంటే నేను ఎంతో కష్టపడి ఎంతో మంది మిత్రుల సహకారంతో దీన్ని నిర్మించడం జరిగింది. ఇది క్యాన్సర్ అనేది ఇవాళ నుంచి వచ్చింది కాదు. వెనకట బాగా తిని బాగా ఆర్థికంగా బాగున్న వాళ్ళకు రాజులకు వస్తే రాజవైద్యులే దాన్ని బాగు చేయడానికి వచ్చేవాళ్ళు. వారికి కుదిరిని వాళ్ళకి నచ్చిన వైద్యాలు చేస్తే, లేకపోతే ఆ రాజు కూడా క్యాన్సర్తో పుట్టుకు ఉన్నవారు రాజులు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితి నా ప్రాంతంలో నాకు రావద్దు అని చెప్పి ఆయన నివాసం ఉన్న ఆయన పుట్టిన గడ్డకాడ ఈ వెంకటాద్రిపాలెంలో ఇది ఏర్పాటు చేసి ఇప్పుడు చాలా ఈ ప్రాంతానికి మేలు చేయాలని చెప్పి ఆయన కంకణం కట్టుకొని సంకల్పంతో ముందుకు పోతున్నందుకు నిజంగా మీ అందరి తరఫున ఈ ప్రాంత ప్రజల తరఫున వారికి నేను అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు భాస్కరరావు గారు కూడా మేమంతా పోయి అక్కడ అదొక ఇండస్ట్రీ దాన్ని తయారు చేసే ఒక ఇండస్ట్రీని మరి పెట్టి అవన్నీ చూసినాం. అది మిర్యాలగూడెంలో ఇంత పెద్ద కార్యక్రమాలను ఒక శాస్త్రోక్తంగా ఆధ్యాత్మికంగా మరియు ఆయుర్వేదికంగా ఈ విధంగా నిర్వహిస్తూ పుట్టిన ఊరి మీద మమకారంతో 3 రోజులు, పెంచిన ఊరి మమకారం మీద 3 రోజులు, హైదరాబాద్లో 3 రోజులు, మిర్యాలగూడెం 3 రోజులు ఉండి అందరి రోగులను సంతృప్తిపరుస్తూ రోగగ్రస్తుల నుంచి విముక్తి చేస్తున్నటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారికి అందరి సప్పట్ల ద్వారా శుభాకాంక్షలు తెలియాలి. శ్రీనివాస్ గారు నాకు గత 25 సంవత్సరాల నుంచి పరిచయము. ఎన్నో ఆటుపోట్లకు ఎదిగి కష్ట నష్టాలకు వ్యాపారంలో నష్టం వచ్చినా కూడా దృఢమైన విశ్వాసంతో హైదరాబాద్లో ఉండి వారు అనుకోని కారణాల వల్ల వారి కిడ్నీలు పనిచేయని కారణంగా వారు మరణ స్థితికి వచ్చిన సందర్భంలో ఇక శ్రీనివాసు ఇక లేరనే నిశ్చయానికి వచ్చిన సందర్భంలో ఒక అదృశ్య వ్యక్తి యోగి పుంగవుడు వీరరాఘవన్ గారు వారికి ఇలా కలిసి
వారిని ఒక పుత్రునిలాగా దత్తపుత్రునిగా చేసుకొని ఆయనకి, ఎందుకంటే ఆ గురువుగారికి కొడుకులు లేరు, శ్రీనివాస్ గారిని దత్తపుత్రునిగా చేసుకొని వారిని మరొక జన్మనిచ్చిన వ్యక్తి వీరరాఘవన్ గారు. ఎందుకంటే డాక్టర్ పుస్తకాలు చదివితే డాక్టర్ గారు స్వయంగా ఔషధాన్ని తీసుకొని స్వీకరించి ఆరోగ్యవంతుడైనప్పుడు ఆ డాక్టర్ చాలా అనుభవం ఉంటుంది. ఎందుకంటే ఒక డాక్టర్ కన్నా ఒక రోగికి అనుభవం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏ డాక్టర్ దగ్గర ఏ మందు వాడాలి, దేనికి ఏ మందు వాడాలి ఆయనకు అభ్యాసం అయిపోతుంది రోగికి. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసప్తమిగా ఇంకొకటి కూడా ఈరోజు క్యాన్సర్ డే, అన్ని డేలు చెప్పొచ్చు కానీ ఈ డే కూడా ఎవరు కూడా శుభాకాంక్షలు చెప్పకూడదు. కాబట్టి అది చెప్పకుండా ఈ యొక్క ఆయుర్వేద కేంద్రాన్ని మిర్యాలగూడ స్థాపించి ఎంతో కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్తూ, ఆయన కిడ్నీతోటి బాధపడుతుంటే ఆయన సతీమణి, ఇంతమంది చెప్పినారు కానీ ఆయన సతీమణి పాపం ఎంతో నిజంగా కూడా అంత ఓపికతోటి ఆయనకు ప్రోత్సహించి ఇంత అభివృద్ధికి తోడ్పడిన ఆమెకు కూడా నేను కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను. ఎందుకంటే మన ధర్మపత్ని ఎట్లా ఉంటుందో మన ఇన్నంత బాగుపడుతుంది. కాబట్టి ఆమె తోడ్పాటుతోటి ఇంకా మంచి ఎదగాలని, క్యాన్సర్ పేషెంట్లను మిర్యాలగూడ ఏరియాలో మొత్తాన్ని నిర్మూలించాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యాలు కలిగించాలని ఆ దేవుడిని కోరుకుంటూ